మనం ఇప్పుడు ఈ రోజు నైట్ డిన్నర్ చేయడానికి జియో చాంగ్కో స్ట్రీట్ మార్కెట్కి వచ్చామండి. జనాలు చూసారా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెళ్తా చూద్దాం, ఏదో ఒకటి తిందాం. మొత్తం ఈ దారంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్. ఇది స్క్విడ్ అనమాట. స్క్విడ్, ఆక్టోపస్, ఇదేమో పోర్క్. ఇది కూడా స్క్విడ్ టైప్ లో ఉంది, కలామరీ లాగా. ప్రాన్స్. ఇలా పాటలు పాడుతున్నారు అనమాట. సూపర్ గుడ్ సింగర్. సూపర్. రెండేమో పోర్క్ చీకులు అనమాట. ఒకటేమో ఫ్లోర్, జస్ట్ పిండితో చేసిందంట. చూద్దాం తిని ఎలా ఉందో టేస్ట్. ఇది పోర్క్ చీకులు అనమాట. ఇది జస్ట్ పిండి, ఫ్లోర్. బాగుందండి, మంచి టెండర్గా ఉంది మీట్ అయితే. నేను మీడియం స్పైస్ చెప్పాను. మొత్తం ఈ 3 కలిపి 200 అయింది. ఒక్కొక్కటి ఇంచుమించు 70-75 రూపాయల లాగా. ఇంకా బాగుంది, టేస్ట్ బాగుంది. శశి ఓకే శశి బాయ్ బాయ్. Yeah, where are you from? India. Oh, India. Can I? Yeah. Okay. Thank you. Okay. Have a nice evening. Nice evening. Good trip. Okay. చీగలు మాత్రం పోర్క్ అయితే అద్దరగొట్టిందని టేస్ట్. నేనేం చేశానంటే ఆడి దగ్గరికి వెళ్ళాను మరి టిష్యూ కోసం. ఆడి దగ్గర టిష్యూ లేవంట. పక్కన ఎవరో కస్టమర్లా ఉంటే మొత్తం టిష్యూ ప్యాకెట్ ఇచ్చాడు. పట్టుకెళ్ళిపో బాబు అని చెప్పేసి ఇచ్చేసి ఒక సెల్ఫీ తీసుకున్నాను నాతో. సెల్ఫీ ఇవ్వమన్నాడు అంతే. భలే ఉందండి, ఏదో ట్రేడింగ్. సెల్ఫీ ఇచ్చి వస్తువులు ఇస్తున్నారు మనకి. బాగుంది సెల్ఫీ తీసుకొని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ హనీ కోమ్ టారో అంట. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉందండి. ఇది 38 యువాన్ తీసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ప్రతి దానికి లైన్ అండి. చూసారా ఎంత లైన్ ఉందో. మనం పొద్దున్నే సాయంత్రం తిరుగుతూ ఉన్నాం. ఇంక ఈ లెక్కనే మళ్ళీ లైన్ అంటే మళ్ళీ కాల్ నొప్పి. లైన్ కదులుతులేదు. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యారండి. ఫుడ్ స్ట్రీట్కి వచ్చినప్పుడు చాలాసేపు నుంచి ఉండాలి. కదులుతులే లైన్ ఎంతసేపటికి. ఇదేదో చాలా వెరైటీగా ఉందండి. కనబడుతుంది కదా అక్కడ ఉన్నది. హనీ కోమ్ టారో అంట. చాలా వెరైటీగా ఉందండి. బయట అంతానేమో పకోడీ వంట చూసారు, అలాగా క్రిస్పీగా ఉంది. కానీ పకోడీ అంత దలసరగా లేదు, చాలా పలసగా ఉందన్నమాట. బయట కొరుకుతుంటే లోపల అంతా మెత్తగా ఉంది. అది పిండి కూడా కాదు. ఏంటంటే మీరు గుర్తుంటే మొన్న మనకి హాంకాంగ్ లో ఒకటి కనిపించాడు కదా, అడు డ్యూరియన్ మూచి ఇచ్చాడు. అదొక ఫ్లేవర్ ఉంది లోపల. రకరకాల ఫ్లేవర్లు మొత్తం 8 ఉన్నాయి. 8 ఇంచుమించు ఒక 4 ఫ్లేవర్లు ఉన్నాయి అనమాట. 1-2 ఉన్నాయి. వెరైటీగా ఉంది టేస్ట్. ఇదిగోండి, బయట లేయర్ చాలా క్రిస్పీగా ఉంది. లోపల చూసారా, అదేదో పిండిలా ఉంది కానీ పిండి కాదు అది. Hello，可以看照吗？照。好，回来见到了。ఓకే OK。OK。ఓకే ఇస్ ఇట్ గుడ్? ఓకే గుడ్ ఓకే可以。OK。行。తింటుంటే కూడా వచ్చి ఫోటో అడుగుతున్నారండి. పోలే వాళ్ళ సరదా వాళ్ళే. కొత్త స్టాల్స్ వచ్చినాయి, కొత్త స్టాల్స్. ఇప్పటిదాకా ఇక్కడ ఒకటే ఉండేది స్టాల్స్, మధ్యలో అంతా లైన్ ఉండేది. ఇప్పుడు కొత్త స్టాల్స్ పెట్టారు మళ్ళీ. రాత్రి 11:30 అవుతుందండి. ఇప్పుడు వస్తున్నాయి స్టాల్స్ అని కొత్త. టోఫు అనమాట. ఇది పన్నీర్లా ఉంది. పన్నీర్ భలే ఉందండి. పన్నీర్ చుట్టూరు ఏదో బూజులా ఉంది. మరి దాన్ని ఎలా తయారు చేశారో తెలియదు. లోపలేమో పన్నీరే ఉంది మళ్ళీ. పన్నీర్ అంటే టోఫు. ఇది టోఫు అండి. టోఫు పన్నీర్ లాంటిది. ట్రై చేద్దాం టోఫు ఎలా ఉందో. యాజ్ ఇట్ ఈస్ మన పన్నీరే, కానీ చాలా చప్పగా ఉంది. ఇది ఒక్కటే 200 రూపాయలు. ప్లేట్లోనేమో ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు మిగిలిపోయి. ఏమో మనకి ఈ చాప్ స్టిక్స్ తో బయటకు రావట్లేదు. నాకేమో పడే బుద్ధి. ఇది ఒకటి పీక్కుంది ఇంట్లోకి తెల్లారిపోద్ది. 3 more spicy, 2 less spicy, little. చాలా వెరైటీ ఫుడ్లు ట్రై చేశానండి. కానీ ఈ రోజు మనకి ఒంట్లో ప్రోటీన్ లేదు. సో అందుకని మళ్ళీ స్టార్టింగ్ లో మీట్ షాప్ కి వచ్చాను. ఈసారి 5 చీకులు ఆర్డర్ చేశాను.
తినేద్దాం. సో మొత్తం 5 ఆర్డర్ చేశాను. 3 ఏమో ఎక్కువ స్పైసీ కావాలన్నాను, 2 ఏమో లెస్ స్పైసీ. అందుకని ఆవిడ అర్థం కాక ఇంగ్లీష్ లో చెప్పింది. 2 అంటే లెస్ స్పైసీ అంటే ఇలాగని, మోర్ స్పైసీ అంటే ఇలాగని పైకి లెగిస్తుంది అనమాట. అయ్యి బాబోయ్, చచ్చిండ్రా నాయనా. శిషి Goodbye. బాయ్. Goodbye. 2 లెస్ స్పైసీ, 3 మోర్ స్పైసీ అండి. సచ్చాను. మోర్ స్పైసీ ఆవిడ మొత్తం చుట్టేసింది ఆ కారంలోనే. మరి అంత ఇబ్బంది పెట్టి అంత స్పైసీ తీయలేదు. బాగుంది. Okay. ఓకే Okay. ఓకే, హ్యావ్ ఎ నైస్ జర్నీ. Hola. ఓకే, Okay. హ్యావ్ యూ ఆల్ ఫినిష్డ్ డిన్నర్? Yes. ఓకే, Yes. Okay. సూపర్.等我会儿。OK， ఓకే, Thank you。 బాయ్. ఎలా తింటుంటే వచ్చి కూర్చొని ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, మాకు కూడా ఇండియా అంటే చాలా ఇష్టం, హాట్ పాట్ ట్రై చేయి చాంగ్చింగ్లో, ఇవన్నీ చెప్తున్నారు అనమాట. నా ఫుడ్ ఇక్కడ ఇంకా అవ్వలేదు, సగమే అయింది, తినాలి ఇప్పుడు. Goodbye. ఐస్ క్రీములు చూసారా, భలే ఉన్నాయి. మనం చైనాకి వచ్చిన తర్వాత చైనాలో ఫేమస్ మిల్క్ టీ ట్రై చేయకపోతే ఎలాగా. ఇప్పుడు ఆర్డర్ చేశాను మిల్క్ టీ, వచ్చిందండి. గుడ్ డే అంట. అన్నీ తినేసాక ఫైనల్గా మన మిల్క్ టీ చైనాలో ఫేమస్ అని చెప్పాను కదా. ఆహా, బాగుందండి. కోకోనట్ బోబా మిల్క్ టీ ఆర్డర్ చేశాను. కోల్డ్ హాట్ 2 ఉన్నాయి. నేను కోల్డ్ ఆర్డర్ చేశాను, హాట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఇంత స్పైసీగా తిన్నాం కదా, చల్లగా ఉంటుంది కడుపులో అని పడుకునే ముందు. టైం వచ్చేసి అర్ధరాత్రి 12:30. ఇంకా స్ట్రీట్ అంతా మంచి హుషారుగానే ఉంది స్ట్రీట్ అంతా. చాంగ్చింగ్ చావో తియాన్మన్ స్క్వేర్. ఐ లవ్ చాంగ్చింగ్ అని బాగా పెట్టాడు. కరెక్ట్గా బిల్డింగ్స్ అన్నీ కనబడుతున్నాయి ఫ్రేమ్లో. చాంగ్చింగ్లో ఒక పెనిన్సులా ఉంది. అన్ని మెయిన్ స్పాట్స్ కూడా మనం ఈ పెనిన్సులా రీజియన్లోనే కవర్ చేస్తున్నాం. ఈ పెనిన్సులా పేరు యూజ్ హాంగ్ పెనిన్సులా అనమాట. దీనికి అటొక రివర్ ఉంది, ఇటొక రివర్ ఉందని చెప్పాం కదా ఇందాక. ఆ మధ్యలో ఉన్న ల్యాండ్ పేరు యూజ్ హాంగ్ పెనిన్సులా. ఈ పెద్ద బ్రిడ్జ్ కానీ, 3 బిల్డింగ్లు కానీ, స్కై స్క్రాపర్, హోంగియాడాంగ్ బిల్డింగ్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇందాక మీకు కేబుల్ కార్లో రివర్ దాడుతున్నప్పుడు చెప్పాను ఏమని, 2 కేబుల్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఈ ఊర్లో అని. చూసారా, అది 2వ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇటు నుంచి యాంగ్జే రివర్ వస్తుంది, ఇటు నుంచి జియాలింగ్ రివర్ వస్తుంది. 2 కలిసి వెనకాల సింగిల్గా యాంగ్జే రివర్ కిందే అలా ముందుకెళ్ళిపోతుంది. ఇంకా జియాలింగ్ పిల్ల రివర్ అనుకుంటాను, ఇందులో కలిసిపోయి ఇదే వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అది మ్యాటర్. బాగుందండి. నైట్ 1 గంట అయినా కూడా స్కై స్క్రాపర్స్ అన్నీ బాగా కనబడుతున్నాయి. చూసారా మొత్తం ఎన్ని స్కై స్క్రాపర్స్ ఉన్నాయో ఈ చాంగ్చింగ్ మొత్తం కూడా. ఈ స్క్వేర్ కొంచెం పెద్దదే ఉందండి. మనం పైన చూసావా, కిందకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ పెనిన్సులా రీజియన్లో అటు ఇటు వాటర్ కలుస్తుంది కదా, మర్జింగ్ పాయింట్. దీని పేరు చావో టియాన్మన్ స్క్వేర్ అనమాట. చూసారా, మనం తప్ప ఎవ్వరు లేరు, మొత్తం అంతా ఇంటికి వెళ్ళిపోయారు. టైము అర్ధరాత్రి 1:30. చాంగ్చింగ్ ద లాస్ట్ ఈవినింగ్. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందంటే లేట్ నైట్, మిడ్ నైట్, లేట్ ఈవినింగ్ ఇన్ చాంగ్చింగ్. మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. మనం చైనాలో క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత డీడీ యాప్లో చేసుకోమని చెప్పాను కదా. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డబ్బులు మనం దిగిన తర్వాత కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బుకింగ్ చేసుకునే వరకే మనకి ఫోన్తోని లేదంటే ఆ యాప్తో పని ఉంది. మనం తర్వాత డబ్బులు ఎప్పుడైనా కట్టొచ్చు. నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకుని ముందులోపు ఎప్పుడైనా కట్టొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, బుక్ చేసుకుని దిగేసి వెళ్ళిపోతున్నాను. ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆడికి బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నాను. డబ్బులు కట్టడం అలాంటివి ఏం చేయట్లేదు. మళ్ళీ యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ రైడ్ బుక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ చూపిస్తుంది అక్కడ పెండింగ్ పేమెంట్ అని. అప్పుడు చేస్తే చాలు. ఎండింగ్ పాయింట్లో ఆడితో డబ్బులు పేమెంట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ బాగా చెప్పేసి వెళ్ళిపోవడమే. అందుకే డీడీ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్. చైనా అనేది ఎంత సేఫ్ అని చెప్పడానికి ఒక్కొక్క నిదర్శనం అండి. నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళడం కోసం. ఇక్కడ అడుగుతుంది హ్యావ్ యూ బీన్ డ్రింకింగ్గా నో అని. ఒకవేళ మనం కానీ ఇక్కడ డ్రింక్ చేస్తున్నట్టయితే సింపుల్గా ఎస్ అని పెడితే అలా మన మీద ఎక్స్ట్రా అబ్జర్వేషన్, ఎక్స్ట్రా కేర్ పెడతారనమాట. సో అమ్మాయిలకి చాలా చాలా సేఫ్. ఏదన్నా న్యూ ఇయర్ పార్టీలకు కానీ ఇలాంటప్పుడు డ్రింక్ చేస్తే ఇందులో సింపుల్గా ఎస్ పెట్టామనుకో, మనం ఇంకా ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నిఘా ఉంటుంది మన మీద. సో చాలా చాలా నచ్చింది నాకు ఈ టెక్నాలజీ అనేది.
సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రకరకాల స్ట్రీట్ ఫుడ్లు ట్రై చేశాను. ఇంక ఈరోజు భోజనం ఏం చేయలేదు, ఆ స్ట్రీట్ ఫుడ్డే మనకు భోజనం అనమాట. సో ఇంతే చాంగ్చింగ్తో లాస్ట్ అనమాట. మనం రేపు ఇంకో సిటీకి ఫ్లై అయిపోతున్నాం. రేపు మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది, రేపు మార్నింగ్ ఏం ఎక్స్ప్లోర్ చేయను ఇంకా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చాంగ్చింగ్. సీ యూ అగైన్ టుమారో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.